ఒకప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం రియల్ రంగంలో అగ్రగామిగా కొనసాగిందని, ఖద్దర్ బట్టలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ జీవనం సాగిస్తున్న ప్రజానికం ఈ దఫా కాంగ్రెస్ పార్టీని ఆదరించి బాధపడుతున్నారని, రియల్ రంగం కుదేలవ్వడంతో సమస్యల పరిష్కారంలో విశ్వాసం సన్నగిల్లి సతమతమవుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో జాగృతి రాష్ట్ర నాయకులు రమేష్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమ కార్యక్రమానికి హాజరైన ఆమె గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలన తీరును ఎండగట్టారు. కరుణించమ్మ, సోనియమ్మ అంటూ మహిళలకు 2500 రూపాయలు చెల్లించి కాంగ్రెస్ గ్యారంటీని అమలు చేయాలని మహిళలతో కలిసి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ అంశంపై అధికారంలోకి వచ్చిన 2-3 నెలల వ్యవధిలోనే తీసుకోవాల్సిన నిర్ణయంలో కాస్త డిలే చేయడంతో అన్ని పార్టీలు ఏకమైన వేళ జాగృతి సైతం క్షేత్రస్థాయిలో ఢిల్లీ నుండి గల్లీ దాకా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే సర్కారులో కదలిక వచ్చిందని, బీసీ అంశాన్ని కేంద్రంపై నెట్టి చేతులు దులుపుకునే ధోరణికి స్వస్తి పలికేలా ఒత్తిడి తేవడంతోనే 42% రిజర్వేషన్ సాధ్యమైందని తెలిపారు. ఎవరెన్ని మాట్లాడినా బీసీపై గళమెత్తిన గొంతుకలను ప్రజలు డిసైడ్ చేస్తారని, ఆర్డినెన్స్ తెచ్చే ముందు హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేవియట్ పిటిషన్ దాఖలు చేయాలని, లేని ఎడల బీసీలను బురిడి కొట్టించే డ్రామాగానే ప్రజలు అభివర్ణిస్తారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడేలా ఇస్తానన్న 42% బిల్లుతో పాటు మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని సూచించారు. అంతకు ముందు అదే మండలంలోని వేములనర్వ గ్రామంలో కార్యక్రమాన్ని ముగించుకొని కాకునూరు గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు బాణాసంచాలు పేలుస్తూ డప్పు దరువుల మధ్య గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన గ్రామస్తులు ఎమ్మెల్సీ కవిత పైనే పాటను ఆలకించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
కమిటీ అధ్యక్షులు జంగారెడ్డి గారు, మాజీ కిట్టయ్య కార్యక్రమానికి సంగీతంగా విచ్చేసినటువంటి మహిళలకు ఏదైతే 2500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినారో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పే డిమాండ్ తోని ఇస్తూ ఉంటామని రోజు మన గ్రామానికి కవిత గారికి మీదకు సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. సోదరులారా దయచేసి వేదిక ఖాళీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ఏ హామీందో వాటన్నింటినీ కూడా అమలు చేసి తీరాలి అని చెప్పి వారిని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ గ్రామంలో డిమాండ్ తో ఈరోజు అక్కజల్లందరూ కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల్లో చేరుకున్నారు. వారందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇచ్చిన మాటను నమ్మడం తొందరగా. రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి అక్క కల్వకుంట్ల కవితక్క గారు కేశంపేట మండలం కాగ్నూరు గ్రామానికి రావడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద అక్క తన బలమైన మార్పుని తెలంగాణ రాష్ట్రంలో నిరూపించుకోవడం జరిగింది. జై జాగృతి. కాకునూరి గ్రామము రామన కైతక్క వచ్చన రామన. కాకునూరి గ్రామము రామన కైతక్క వచ్చన రామన. యాయన్న విలిచన రామన, యా తమ్ముడు విలిచన రామన. రామన కేసీ గారి బిడ్డవమ్మ రామన, కలిగోగా వస్తివా రామన. కేసీఆర్ బిడ్డవమ్మ రామన, కలిగోగా వస్తివా రామన. పెద్ద పెద్ద తల్లులు రామన, నీతోవా చూసిరి రామన. పెద్ద పెద్ద తల్లులు రామన, నీతోవా చూసిరి రామన. కేసీఆర్ వస్తేనే రామన, రాజమంత ఎలుగురా రామన. కేసీఆర్ వస్తేనే రామన, రాజమంత ఎలుగురా రామన. తెలంగాణ వచ్చన రామన, తెలివి మాకు తెచ్చన 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 రామన. చదువులు లేనికి రామన, చదువులల్ల చెప్పన రామన. చదువులు లేనిది రామన, చదువులల్ల చెప్పన రామన. పెళ్లిళ్ళు లేని వారికి రామన, పెళ్లిళ్ళే చెప్పన రామన. పెళ్లిళ్ళు లేని వారికి రామన, పెళ్లిళ్ళే చెప్పన రామన. తెలంగాణ గడ్డ వీణ రామన, తెలివి మాకు చెప్పన రామన. తెలంగాణ గడ్డ వీణ రామన, తెలివి మాకు చెప్పన రామన. వానైతే విస్తనే రామన, తల్లురాము వైతవా రామన. వానైతే విస్తనే రామన, తల్లి మాకు వైతవా రామన. చిన్న చిన్న బిడ్డలకు రామన, పెళ్లిళ్ళే చేస్తివా రామన. చిన్న చిన్న బిడ్డలకు రామన, పెళ్లిళ్ళే చేస్తివా రామన. ఎదువాల విల్చితి రామన, కొడుకు వయ్యి ఉంటివా రామన. ఎదువాల విల్చితి రామన, కొడుకు వయ్యి ఉంటివా రామన. బియ్యల్ల పొద్దున రామన, కాకునూరి గ్రామమా రామన. బియ్యల్ల పొద్దున రామన, కాకునూరి గ్రామమా రామన. తండ్రులయ్యి పిలిచిరా రామన, వన్నలయ్యి పిలిచిరా రామన. తండ్రులయ్యి పిలిచిరా రామన, వన్నలయ్యి పిలిచిరా రామన. నువ్వొచ్చే తోవకు రామన, ఎంతమంది వచ్చిరా రామన. నువ్వొచ్చే తోవకు రామన, ఎంతమంది వచ్చిరా రామన. కడుపుల బిడ్డివా రామన, బిడ్డవై ఉండవా రామన. కడుపుల బిడ్డిరా రామన, బిడ్డవై ఉండవా రామన. మీ నాయన వచ్చిరా రామన, నిల్లు మాకు తెచ్చనా రామన. మీ నాయన వచ్చిరా రామన, నిల్లు మాకు తెచ్చనా రామన. బాయి బాయి తిరిగినా రామన, కుంట కుంట తిరిగినా రామన. బాయి బాయి తిరిగినా రామన, కుంట కుంట తిరిగినా రామన. బాధ తప్పించరా రామన, మీ నాయన కాదరా రామన. బాధ తప్పించరా రామన, మీ నాయన కాదరా రామన. ఇయ్యల్ల పిల్లరా రామన, నిల్లు
నా ఇంటికి నల్లరా రామన నిల్లైతే విచ్చనా రామన ఇంటికి నల్లరా రామన నిల్లైతే విచ్చనా రామన గూడు లేని వాళ్ళకు రామన గూడైతే విచ్చనా రామన గూడు లేని వాళ్ళకు గారికి కాగ్నూరు గ్రామంలో కవితక్క గారికి ఈ రోజు స్వాగతం చెప్తూ కేసీఆర్ గారు తెలంగాణ బాబు ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి మండలం కాగ్నూరు గ్రామానికి రావడం ఈ రోజు కాగ్నూరు ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నా. ఈ రోజు 22% కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డల ఆత్మ గౌరవం కోసం, హక్కుల కోసం, ఆశయాల కోసం అలుపెరగని పోరాటం చేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు తన గొంతును వినిపించినటువంటి కవితక నిన్నగాక మొన్ననే అక్క తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం తలొంగి బీసీ బిడ్డలకు 42% మేము ఇస్తున్నామని చెప్పేసి అఫీషియల్ గా 3 రోజుల కిందనే ఆ విషయం మనకు తెలియజేయడం జరిగింది. ఆ క్రెడిట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలతో పాటు మరియు బీసీ బిడ్డలైనటువంటి అక్క సారథ్యంలో నడుస్తున్నటువంటి యూపీఎఫ్ 74 కుల సంఘాల అధ్యక్షులందరి శ్రమ ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. అక్క అంటే తెలంగాణ యావత్ ప్రపంచానికే కాదు ఈ భారతదేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది తొందరలో అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రతి ఆడపడుచు గుండెల్లో అక్క చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో పేరు రాసుకునే సందర్భం రాబోతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. అక్క మంచి మనసు, అక్క పేద ప్రజల కోసం అలుపెరగని పోరాటం, తన గలాన్ని బలాన్ని దళాన్ని తన వాయిస్నిగిన చట్టసభల్లో బలంగా వినిపించే అక్క, ఆ అక్కకు ఎప్పుడూ ఎల్లవేళలా మన ఆశీస్సులు ఉండాలని, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉండాలని, ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అక్కకు ఎల్లవేళలా ఏ ఆపద వచ్చినా ఒక అన్నగా తమ్మినిగా అందరూ మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మనకు ఏ సమస్య ఎక్కడున్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి, తెలంగాణ జాగృతి ఆఫీస్ కి మీరు ఫోన్ చేస్తే 1 గంటలో స్పందించి మీ దగ్గర ఉండేటువంటి గుండె ధైర్యం ఉన్న ఒక పులి బిడ్డ మన కల్వకుంట్ల కవితక్క గారని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజులలో అక్క ఒక విశ్వరూపం చూపించబోతుంది తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే ప్రతి మారుమూల గల్లీలో ప్రతి ఊరు నుంచి ఢిల్లీ వరకు తన రాజకీయ చతురతని తొందరలో ఒక కార్యనిర్వాహక కార్యక్రమం తీసుకోబోతున్నది. అక్కకు మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజు కాగ్నూరు నుంచి స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్కరికి, అక్క చెల్లెలందరికీ, మీ అందరికీ కాగ్నూరు గ్రామ ప్రజల తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క, జై కేసీఆర్. అత్తమ్మ గారు ఈ రోజు పాట పాడడం చాలా సంతోషం. అక్కకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకునూరు గ్రామానికి విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, మా అందరి ఆరాధ్య దైవమైనటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి కాకునూరు గ్రామ ప్రజల ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అత్తమ్మ గారు, మీ పాటకు అక్క చాలా పులికించిపోయింది. అక్క తరపున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూర్చోండి. జై తెలంగాణ అన్నప్పుడు ఇట్లా పిడికిలెత్తి చేయకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఒకసారి పిడికిలెత్తుతారా కాకునూరు వాళ్ళందరూ? ఉద్యమాలు చేసిరా మీరు కాకునూరు వాళ్ళు? మరి పిడికిలెత్తుతారా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. కాకునూరు గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా మా చిన్న పిల్లలందరూ వచ్చిండ్రు, మా ఆడబిడ్డలు వచ్చిండ్రు, అన్నదమ్ములు వచ్చిండ్రు, అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కాకునూరు రావాలి, కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి, అక్క మా ఊరు చాలా బాగుంటది, తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు, మా ఆడబిడ్డలంతా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్తే నేను సీమా రమేష్ అన్న గారి కోసం ఇక్కడి వరకు వచ్చిన. మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమా రమేష్ గారి ఇంట్లో యాక్చువల్గా అయితే నాకు మా షాద్ నగర్ లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని చెప్పిండు అన్న. కానీ తీరా వస్తే ఇలా శనివారం మరి బొక్క తినే అలవాటు లేదు, ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు. అందుకే అన్న వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వస్తే నిజంగా సీమా రమేష్ గారు చెప్పినట్టుగా మా అక్కమ్మ గారు అట్లనే మా రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట కేసీఆర్ గారి మీద ప్రజల గుండె
ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసుగా పాడినటువంటి పాటనే గారు కుమారస్వామి గారు, జి రమేష్ గౌడ్ గారు, చాకలి కృష్ణయ్య గారు, బుడ్డోళ్ళ బాలమణి గారు, ఎక్స్ వార్డు మెంబర్ గారు, జగన్ నాయక్ గారు, అట్లానే ముస్తఫా గారు, అట్లానే ఉదయ్ గారు, అట్లానే వేదిక మీద మా ఎల్లన్న అట్లా గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి పాటను ఇచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినాం, రాగానే ఏం చేసినాం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకొని చక్కగా పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినాం. మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం. ఎవరికి వేసినాం? సోనియా గాంధీ గారికి వేసినాం. రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ గారికి వేసినాం. సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు? ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉండనే ఉన్నాడు, ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియమ్మ అన్న చెప్తే ఇక్కడ మన కాకునూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు 2,500 ఇస్తారని చెప్పి ఒక ఆలోచనతో సోనియా గాంధీ గారికి మరి మనం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి. లెక్కలు ఇష్టమేనా మీకు? అర్థమవుతాయా? ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు. మన కాకునూరు గ్రామంలో 1,100 మంది ఆడబిడ్డలు ఉన్నారు. 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన్న 2,500 ఇవ్వలే. అంటే 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలలు ఇంటూ 2,500 మొత్తం లెక్క కడితే దాదాపుగా 5 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పుకోవటది ఎంత? 5 కోట్ల రూపాయలు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మీ దగ్గరకు వస్తే ఏం అడుగురి? అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కానీ మా 5 కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాలి. అడుగుతారా అడగరా? ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు 17 ఏళ్ళు, ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడపిల్లలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించే కార్యక్రమాలైనా చేస్తారు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చారు. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చారు. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడు అన్నట్టు, సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నట్టు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలి డబ్బులు అంటే, ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువా గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది పుట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. చెప్పినా లేదా? ఇచ్చిందా ఎవరికైనా? ఒక తులమని వచ్చిందా? ఇంకొక మాట ఏం చెప్పారు, 1,00,00,000 మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరం చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలకే దిక్కులేదు, మీదికెళ్ళి తులం బంగారం, మీదికెళ్ళి 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసు. వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కూడా కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా, మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా
ఉద్యమాలు చేసిండ్రు. విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇవ్వకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా కేసీఆర్ ఎట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసింది, మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి, కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మీ అందరికీ తెలుసు, మీ కాకనూరులో కూడా వేసిరు కావచ్చు, ఇందిరమ్మ కమిటీ అని వేసిరు. ఆ ఇందిరమ్మ కమిటీ వేసిరా మన ఊర్లో? సరే, వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరున్నారు, ఇల్లు లేనివాడు ఎవరున్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇప్పియాలి. కానీ కాంగ్రెస్ అంతకుముందు 60 ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు 10 మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చుడు లేదు. మీకు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అయితే బీజేపీ అని బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతున్నట ఈ అమ్మ ఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మ ఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఒకటి కాదు, 2 కాదు, చిన్న పిల్లలకు ఎంత మాట చెప్పే, ఎంత మంత పెట్టే, ఎన్ని ఉద్యమాలు చేయించిండు వాళ్ళతో. ఏమన్నాడు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చాడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం అయి ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినా నువ్వు చూసినట్టు చూస్తున్నారని చెప్తున్నా. ఇక మనకి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, అవి మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలేదు. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రేషన్ షాప్ పోదామంటే ఇప్పుడే పోదాం పాలు, రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు? 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు. చిన్న చిన్న ఊర్లుంటే, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు. 3 నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఎడబెట్టుకోవాలి రేషన్ డీలర్, ఎవరికి ఇవ్వాలి? అవి అక్కడికక్కడనే ఉల్టా అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు, మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటూ లేరని చెప్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు, మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం, ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అని ఇస్తున్నటువంటి బియ్యంలో 50% నూకలు ఉన్నాయి. అలా కాదని లేని వాస్తవం ఉన్నది. ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఈస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మా కాకనూరు జిల్లా కాకనూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే చాలిన, కొత్తగా చేసే అవసరమేం లేదు. స్కూళ్లు పెట్టినాం మనం చిన్నపిల్లల కోసం, ఎప్పుడు లేకుండా బీసీలకు 1000 స్కూళ్లు పెట్టినాం, ఎస్సీలకు ఉన్న స్కూళ్లను పెంచి 250 చేసినాం, ఎస్టీలకు ఉన్న స్కూళ్లు పెంచి 250 చేసినాం. అదే స్కూళ్లలో ఇంటర్మీడియట్ పెట్టినాం, డిగ్రీ పెట్టినాం. ఎందుకంటే ఎక్కడికైనా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి
జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం, ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం. అవి చక్కగా నడిపిన చాలు, పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు. కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్ళల్లో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది, దారుణంగా ఉన్నది. పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఇట్లా లేకుండే, ఇంత అన్యాయం లేకుండే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన తెలంగాణకున్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది. మన పాటలనే ప్రశ్నిస్తాం, అనువనుగుణ కొట్లాడే తత్వం మనకున్నది. దయచేసి కొట్లాడాలి. అడగని అమ్మ కూడా పెట్టది, ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు. కాబట్టి బరాబర్ అడగాలి. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినా ఉన్నది గుంజుకుంటాడు, ఉన్నది గుంజుకున్నాడు సంగతి హైడ్రాతో గుంజుకుంటాడు కదా. అన్ని హైడ్రాని పెట్టిండు కొత్తగా హైదరాబాద్ లో. ఏంది ఓన్లీ పేదోళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది. పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు, ధైర్యం లేదు. పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లారులేస్తే పరారు అంటాడు. సీఎం గారు మాటలు ఎక్కువ గానీ పని తక్కువ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనం, బాధల నుంచి బయటపడ్డ జిల్లా. ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే, అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కొంచెం గడ్డకొడ్డం, కొంచెం మంచిగా చేసుకున్నాం. ఇవి చేసుకుంటూనే ఉన్నాం, అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. మిమ్మల్ని కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి, వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు. ఇంకా 3 ఏళ్లు పరిపాలన సకా చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని లోకల్ బాడీస్ లో రైతు బంధు వేసినాం మేము, లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు. కానీ ఒకటేసారి వేసిరు, ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి. 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు. అన్నికివే కథలు, రుణమాఫీ సరిగా వేయలేదు, రైతు భరోసా గదే పని, బోనస్ ఇస్తామన్నారు అది గదే పని. అన్నిటికన్నా ఇంకొక మాట గుర్తుపెట్టుకోలేదు, మన ఊరు కాకునూరులో తెలంగాణ రాకముందు 2 బస్సులు వచ్చాయి, అవునా కదా? మీ ఊరేనా కాకునూరు? 5 బస్సులు వచ్చినాయి, రాలేదు? వచ్చినాయి కదా, 5 బస్సులు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చే రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటారు, ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా. మంచిది నాయన, సంతోషం, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినాం. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? 25 రూపాయలు పెట్టుకుని టికెట్ కొనాలి, కాకునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన. ఆడవాళ్ళేమో కూర్చొని, మగవాళ్ళేమో నిలబడి. మంచిదే, ఆడవాళ్ళు కూర్చోడానికి ఇయ్యని, కానీ 5 జాగాల 10 బస్సులు వేయాలి. ఎందుకయ్యావు? తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం? 2 ఉంటే 5 బస్సులు చేసుకున్నాం. ఇప్పుడు 5 ఉన్నాయి, 10 అయ్యి. నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా. ఇలా మగవాళ్ళు అంటే పెద్దవాళ్లే కాదు, ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయే పిల్లలు ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. వాళ్ళు ఈడికేళ్ళి శంషాబాద్ దాకా నిలబడే పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది. నిలబడిపోయడానికి 25 రూపాయలు పెట్టుడెందుకు? నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరందరూ ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చిన మంచిదే, కానీ బస్సుల సంఖ్య పెంచాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు ఒప్పుకుంటారా? కాకునూరు వాళ్ళు మాట్లాడరా? ఏమి మాట్లాడతారా? ఒప్పుకుంటారా? బస్సులు పెంచాలని వాళ్ళు చేయొత్తురు, సరే చేయొత్తురు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి తీసుకుంటా, అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క అప్లికేషన్ కోసం కూడా ఎంఆర్ఓకి వెంటబడి పనిచేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను కోరుతున్నా, ప్రజలు ఇచ్చే అప్లికేషన్ 1కి 10 సార్లు తీసుకుపోండి. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు, ప్రశ్నించి వాళ్ళను ప్రశ్న ఓటనీయకుండా వేస్తేనే పనిచేస్తారు. కాబట్టి 1కి 10 సార్లు వెంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో స్వాగతం చెప్పినటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. కార్యక్రమాన్ని మంచిగా చేసినటువంటి రమేష్ అన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం చెప్పినా నేను? పిడికిలు ఎత్తాల జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు మేము మహబూబ్ నగర్ జిల్లా
రంగారెడ్డి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో కాకునూరు గ్రామంలో ఉన్నాం. మరి షాద్ నగర్ అంటేనే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అన్నట్టు ఉండేది. అందరు కూడా తెల్ల బట్టలు వేసుకొని తిరిగి తెల్లారు వేస్తే రియల్ ఎస్టేట్ పనులు చేసుకొని బతికినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బాధపడుతున్నటువంటి సందర్భం ఉన్నది. రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పగూలిపోయినటువంటి సందర్భం ఉన్నది. ఒక ఎకరం అమ్ముకుంటే మరి ఆడబిడ్డ పెళ్ళైతుందన్న విశ్వాసం కూడా పోయినటువంటి సందర్భం ఉందని చెప్తా ఉన్నారు. అట్లానే మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు స్వయంగా సంతకం పెట్టించినటువంటి గ్యారంటీ ఫెయిల్ అయింది. కాబట్టి ఈ కాకునూరు గ్రామంలో వచ్చి మా ఆడబిడ్డలందరి సమక్షంలో సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డులు 100ల సంఖ్యలో పంపించడం జరిగింది. మేము ఇదివరకే చెప్పినాం, చాలా గ్రామాల నుంచి కూడా పోస్ట్ కార్డులు పంపించినాం. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాకు వెళ్తాం. ప్రతి జిల్లాలో ఉండేటటువంటి మహిళలందరితో కలిపి సోనియా గాంధీ గారికి మరి ఇట్లనే పోస్ట్ కార్డులు పంపిస్తాం. మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేంత వరకు మహిళల పేరుతోని, ఆధార్ కార్డుతోని, గ్రామం పేరుతోని అన్నిటితోని కూడా సోనియమ్మ గారు కరుణించి మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రభుత్వము ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటిది? 42% రిజర్వేషన్ ఇస్తాం. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెలనో 2 నెలల్లో 3 నెలల లోపలనో వాళ్ళే స్వయంగా ఇచ్చుంటే బాగుంటుంది. కానీ అన్ని పార్టీలు అందరూ ముఖ్యంగా జాగృతి రోడ్డు మీద దిగి ఉద్యమాలు చేసి ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల కూడా ఈ బీసీలకు సంబంధించిన సమస్యలు లేపేంత వరకు కూడా కదలిక లేకపోవడం, కేవలం కేంద్రం వైపు బిల్లులు దోసేసి చేతులు దులుపుకుంటామన్నటువంటి వాళ్లకు లేదు మీరు గల్లీలోనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం వల్ల ఇవాళ అది సాధ్యమైంది అన్నటువంటిది ప్రజల ముందున్నటువంటి వాస్తవం. నేను కాదనేది కాదు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైనా చెప్పొచ్చు, పన్నం ప్రభాకర్ గారు ఏదైనా చెప్పొచ్చు, కల్వకుంట్ల కవిత కూడా ఏదైనా చెప్పొచ్చు. కానీ ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రశ్నించారు. ఇవాళ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు కేవిట్ వేయాలి ముందు హైకోర్టులో, సుప్రీంకోర్టులో, ఆ తర్వాత మాత్రమే మీరు ఆర్డినెన్స్ తీసుకురావాలి. లేకపోతే కేవలం మీరు బీసీలను గురిడి కొట్టించడానికి చేసే డ్రామాలాగా ఉంటుంది తప్పితే నిజమైనటువంటి ప్రేమ మీకు లేదని అర్థమవుతుంది. మీ మాట నిలబెట్టుకోండి. 42% బిల్లు ఇవ్వండి. 2500 ఆడబిడ్డలకు ఇస్తానని కూడా ఇవ్వండి.